అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? మాతృత్వం ఓ భార్య మనోవేదన. ఏమ్మా డాక్టర్ గారు ఏమన్నారు? అంటూ హాస్పిటల్ నుండి వచ్చిన కోడలితో వ్యంగ్యంగా అడిగారు అరుణ గారు. అది అత్తయ్య, ఇద్దరం హెల్తీగా ఉన్నాము. మెడిసిన్స్ 3 నెలలు వాడమని చెప్పారు. అనుకున్నా ఇదే జవాబు మళ్ళీ వింటానని. వెళ్ళిన ప్రతి హాస్పిటల్ డాక్టర్ ఇదే మాట అంటున్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. సౌమ్య కాస్త చిన్నబుచ్చుకుంది. అది గమనించిన కిరణ్, అమ్మా డాక్టర్స్ చెప్పిందే కదా మేము చెప్తున్నాం. నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడం ఏమాత్రం నచ్చడం లేదు. ఇంకేమి చేయమంటావు నువ్వే చెప్పు కిరణ్. పెళ్ళై 4 ఏళ్లైనా ఎటువంటి శుభవార్త మీరు చెప్పడం లేదు. మీతో పాటు పెళ్ళైన నీ ఫ్రెండ్ వర్ధన్ గాడికి ఒక కొడుకు. పక్కింటి సరోజ గారి అబ్బాయికి పెళ్ళైన ఏడాది గడిచిందో లేదో వారికి కూడా కవలలు పిల్లలు పుట్టారు. కానీ మన ఇంట్లో ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎక్కడ మనవడు మనవరాలు గురించి అడుగుతారని వారికి సమాధానం చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను. నా తలరాతలో రాసి పెట్టలేదేమో మనవడితో ఆడుకునే అదృష్టం. సర్లే, ఎన్నో అనుకుంటాము, అన్నీ అవుతాయా? వంట సిద్ధం చేసి టేబుల్పై పెట్టాను, తినేసి నిద్రపోండి అంటూ తన బాధను చెప్పేసి తన రూమ్లోకి వెళ్తూ కోడలి సౌమ్య వైపు కోపంగా అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు అరుణ గారు. అత్తయ్య పిల్లల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అండి. కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది? ఇద్దరిలోనూ ఎటువంటి లోపం లేదు. మనం రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాము. ఎటువంటి ప్రికాషన్ వాడటం లేదు కదా! కానీ ఎందుకు నేను గర్భవతి కాలేకపోతున్నాను? అబ్బా! మనకేమి వయసు దాటిపోలేదు సౌమ్య. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా! అమ్మన్న మాటల గురించి ఆలోచించి మనసును కష్టపెట్టుకోకు. పోనీ మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే అత్తయ్య కోరిక నెరవేరుతుందేమో కదండీ! పెళ్ళే కదా! చేసుకుంటాను. నువ్వే అమ్మాయిని చూడు. అలాగే నీకోసం ఒక మంచి అబ్బాయిని చూసుకో. ఇద్దరం కలిసి ఒకే మండపంలో పెళ్లి చేసుకుందాం. ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావు? ఏవండీ! ఏంటండి అంత మాట అన్నారు? మీరు నా ప్రాణమండి. నా తనువు, నా మనసు మీదే. మరెవరికి చోటు ఇవ్వలేను అండి. మరెలా నేనింకో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోగలను? ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సౌమ్యని మరవడం జరగదు. క్షమించండి. చాలా తప్పుగా మాట్లాడాను. నేను చాలా హర్ట్ అయ్యాను. దానికి పనిష్మెంట్‌గా ఈ రోజంతా నిన్ను వదిలిపెట్టను అంటూ సౌమ్యను అల్లుకుపోయాడు. ఆ రోజును ఇద్దరికీ మధుర రాత్రిగా మలుచుకున్నారు. సౌమ్యకి రెండి ప్రేమ వివాహం. ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒక పిల్లలు లేరన్న లోటు తప్ప వారి మధ్య ప్రేమకు ఏ లోటు లేదు. అరుణ గారికేమో మనవడు మనవరాలు పుడితే వారితో సమయాన్ని గడపాలని కోరిక. బంధువుల, ఇరుగు పొరుగుల వారి అందరిలో ఇళ్లలో పిల్లలు ఉన్నారు. తన ఇంట్లో లేరన్న బాధ ఒక కారణమైతే, ఎక్కడికి వెళ్తున్నా అడిగే ప్రశ్నలు మరొక కారణం. సౌమ్య కూడా పిల్లలు కలగాలని కనిపించిన ప్రతి దేవుణ్ణి వేడుకుంటుంది. వాళ్ళ అత్తయ్య చెప్పినట్టుగా నోములు చేస్తూ ఉపవాసాలు చేస్తుంది. కానీ ఫలితం మాత్రం శూన్యం. తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేరు. ప్రతిరోజు అరుణ గారు ఏదో ఒకటి పిల్లల గురించి అనడం, సౌమ్య ఏడుస్తూ ఉండటం, అది విని కిరణ్ నచ్చచెప్పడం, ఇదే తంతు. ఏంటి సౌమ్య, పూరి చేసిన ఓట్స్ తింటున్నావు? అదేమీ లేదండి, డైట్ మారుస్తున్నా. సౌమ్య, ఇలా తిండి కంట్రోల్ చేసుకుంటే పిల్లలు పుట్టరు. కడుపు నిండా తిని మనం ప్రేమగా ఉంటే పుట్టేది. తిను అంటూ బలవంతంగా పూరి తినిపించాడు కిరణ్. ఆఫ్ ఆఫీస్‌కి వెళ్తూ అత్తయ్య, మీకోసం గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, క్యారెట్ ఫ్రై చేశాను. మీరు రైస్ ఒకటి పెట్టుకుంటే చాలు. సరే సౌమ్య, మీరిద్దరూ రేపు ఆఫీస్‌కి సెలవు పెట్టండి. ఎందుకమ్మా? నీ చెల్లెలు అనుకి శ్రీమంతంరా. మొన్ననే మీ పిన్ని వచ్చి నన్ను సౌమ్యని పిలిచి మరీ వెళ్ళింది. అది కాదమ్మా, సౌమ్య ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టుకుంది. మళ్ళీ లీవ్స్ అంటే కొంచెం కష్టమవుతుందేమో. అవన్నీ నాకు తెలియదు. మనం ఫంక్షన్‌కి వెళ్ళాలి అంతే. సరేరా సౌమ్య, మనకి లేట్ అవుతుంది. బైక్‌పై వెళ్తూ అమ్మకి తోడుగా పక్కింటి సరోజ గారు వెళ్తారులే. ఆవిడని కూడా మా పిన్ని పిలిచింది అంట. ఏవండీ, నేను సార్‌ని రిక్వెస్ట్ చేసి వీకెండ్స్‌లో వర్క్ చేస్తానని చెప్తాను. మనం ఫంక్షన్‌కి వెళ్దాం. అత్తయ్య బాధపడడం నేను చూడలేను. సరే నీ ఇష్టం. మరుసటి రోజు ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు. ఆ ఫంక్షన్‌కి వచ్చిన వారిలో ఎవరో అబ్బాయి ఏడుస్తుంటే సౌమ్య ఎత్తుకుంది. ఆ అబ్బాయి కూడా ఏడుపు ఆపేసి కిలకిల నవ్వుతున్నాడు. అక్కడున్న కిరణ్ తరపు బంధువులంతా మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూనే ఉన్నారు. కిరణ్ త్వరలోనే చెప్తానంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఫంక్షన్ పనిలో సాయం చేస్తున్నాడు. అరుణ గారిని ఇదే ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ సమాధానం దాటేసింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురవుతుంటే పిల్లాడిని ఆడిస్తున్న కోడలి వైపు కోపంగా చూసింది.
అత్తయ్య తన వైపు ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక బాధగా అనిపించి ఆ అబ్బాయిని వాడి కన్నతల్లికి చేర్చి పనుల్లో సాయం చేస్తుండిపోయింది. సీమంతం జరుగుతున్న అనుకి తాను కూడా పసుపు రాసి కుంకుమ పెట్టాలని సౌమ్య ముందుకు వెళ్తుంటే, అమ్మ అను, కిచెన్లో గిఫ్ట్స్ పెట్టాను, ఎక్కువగా ఉన్నాయి, కాస్త సాయంగా రమ్మంటూ లోపలికి పిలుచుకుని వెళ్ళింది అను వాళ్ళమ్మ. చెప్పండి చిన్నత్తయ్య, గిఫ్ట్స్ ఎక్కడున్నాయో? గిఫ్ట్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ. అయినా ఏ మొహం పెట్టుకుని నా బిడ్డకి పసుపు రాసి ఆశీర్వదించాలని అనుకున్నావు? పెళ్ళై 4 ఏళ్లైనా ఇంతవరకు ఏ శుభవార్త లేదు. నీ ముఖం చూస్తుంటే అర్థమవుతుంది. పిల్లలు ఇంకపై పుట్టరేమోనన్న అనుమానం వస్తుంది. నీలాంటి గొడ్రాలు నా బిడ్డని ఆశీర్వదించకూడదు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కిరణ్ అటువైపుగా వచ్చి వీరి మాటలు విన్నాడు. కోపంగా వారి వద్దకు వచ్చాడు. పిన్ని, అసలు మీరు వారేనా? బిడ్డలు లేరన్న ఒకే ఒక్క కారణంతో నా భార్యను అవమానించే హక్కు మీకు ఏమాత్రం లేదు. మీరే కదా మా ఇంటికి వచ్చి ఫంక్షన్‌కి రమ్మని ఆహ్వానించారు. అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాము. ఇలా పిలిచి అవమానించడం సబూబేనా? ఈ ఫంక్షన్‌కి రావడం కోసం మేమిద్దరం వీకెండ్స్‌లో వర్క్ చేస్తామని పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు. అరుణ గారిని, సౌమ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కిరణ్. జరిగిన దానికి ఏడుస్తున్న సౌమ్య తన మాటలతో ఓదారుస్తున్నాడు కిరణ్. సీమంతం ఫంక్షన్‌లో జరిగిన విషయం అరుణ ద్వారా విన్న పక్కింటి సరోజ గారు, సౌమ్యకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. అందుకేనేమో తనకి పిల్లలు పుట్టడం లేదు. అమ్మ కాలేని అమ్మాయి జీవితం ఎప్పటికీ అసంపూర్ణమే. తన వల్ల మీ వంశం ఆగిపోకూడదు. నా మాట విని కిరణ్‌కి మరొక పెళ్లి చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. అప్పుడే ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన కిరణ్, సౌమ్య విన్నారు. వారెవా ఆంటీ, ఏం సలహా ఇచ్చారు? సౌమ్య ప్లేస్‌లో మీ కూతురు అక్షర ఉంటే ఇలాగే సలహా ఇస్తారా? ఒకరి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు. అయినా ప్రాబ్లమ్ ఉండేది సౌమ్యలో కాదు, నాలో. మీరు మనిషేనా? మొన్న మీకు జ్వరం వచ్చి చూసే దిక్కు లేకపోతే నా భార్య దగ్గరుండి సపర్యాలు చేసింది. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు. దయచేసి మా ఇంటికి రాకండి. సరోజ గారు సిగ్గుతో తలదించుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు. ఏంటి కిరణ్, ఏమి అంటున్నావు? నీలో లోపముందా? అవునమ్మా, డాక్టర్ ఇందాకే కన్ఫర్మ్ చేశారు. మెడిసిన్ వాడితే 1 ఆర్ 2 ఇయర్స్‌లో నయమయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఏమో, నాకు ఎప్పటికి నయం కాకపోతే సౌమ్య జీవితం నాశనం అవుతుందేమో కదా! అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. సౌమ్యకి విడాకులిస్తాను. తాను ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలను కని అమ్మ అవుతుంది. అందరి చేత మాటలు పడే కర్మ తనకుండదు. అదేంటిరా అలా అంటావు? అమ్మాయికి, అందులో నీ భార్యకి మరో పెళ్ళెలా చేస్తారు? తనలో లోపం ఉంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అదే లోపం నాలో ఉంటే మాత్రం తను చేసుకోకూడదు. వారెవా, ఏమి చెప్పావమ్మా? సౌమ్య ప్లేస్‌లో నీ కూతురు ఉంటే ఇలాగే ఆలోచిస్తావా? లేదుగా. అత్తగా కాకుండా అమ్మగా ఆలోచించు అమ్మా. అది కుదరదా? కనీసం ఓ ఆడదానిగా తన బాధను అర్థం చేసుకో అమ్మా. అరుణ గారికి తను చేసిన తప్పేమిటో అవగాహన అవ్వడంతో బాధపడుతూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయారు. ఏవండీ, ఎందుకు మీలో లోపం ఉన్నట్టుగా చెప్పారు? కావాలనే చెప్పాను సౌమ్య. నాలో లోపం ఉందంటే నిన్ను పిల్లల గురించి పదే పదే అడుగుతూ విసిగించడం మానేస్తారు. ఆడవారిలో లోపం ఉంటే వెల్లెత్తి చూపే సమాజం, అదే లోపం మగవారిలో ఉంటే సైలెంట్‌గా ఉంటారు. దేవుడు బిడ్డ విషయంలో నన్ను చిన్నచూపు చూస్తున్నా, భర్త విషయంలో మాత్రం చాలా గొప్ప వరాన్నే ఇచ్చాడు అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది. కిరణ్ ప్రేమగా తనను గుండెలకు హత్తుకుని, చూస్తుండు సౌమ్య, త్వరలో మన జీవితంలో కూడా దేవుడు సంతోషాలను తీసుకొని వస్తాడు. కిరణ్ మాటల ప్రభావం అరుణ గారి మీద బాగానే పనిచేసింది. సౌమ్యను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు. కిరణ్ కూడా వాళ్ళమ్మలో వచ్చిన మార్పును ఆనందపడ్డాడు. రోజు అలా సరదాగా దొర్లిపోతుండగా ఒకరోజు టీవీలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో వదిలిపెట్టి వెళ్లారు అని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు. నాకు బిడ్డలు పుట్టరని తెలిసి ఎంత బాధపడుతున్నా, అలాంటిది ఆ పసికందును ఎలా అండి చెత్తకుప్పలో విసిరేసి వెళ్లారు? వాళ్ళకి కొంచెం కూడా పాపం అనిపించలేదా? ఏవండి, మనం ఆ బిడ్డని తెచ్చుకుందామా అని సౌమ్య అడగడంతో, తప్పకుండా రా, ఇప్పుడే వెళ్దాం, ఇంకా నుంచి మన బిడ్డగా తను పెరుగుతుంది అంటూ నేరుగా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు. సౌమ్య, కిరణ్ కావలసిన ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసి పాపని తెచ్చుకున్నారు. ఆనాటి నుండి పాపే వారి లోకమైంది. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. ప్రతి నెల సౌమ్యను, పాపను కలిపి రకరకాలుగా ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగా అలంకరించేవాడు కిరణ్. తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచప్రాణాలు. పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కోర్టులో మగ్గుతున్న తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఇకపై సౌమ్యదేనని తీర్పు ఇచ్చారు. అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లే అని తమ ఇంటి మహాలక్ష్మిగా భావించారు.
అరుణ గారు కూడా కొడుకు, కోడలి సంతోషమే ముఖ్యమని భావించి పిల్లల గురించి ఏ రోజు ప్రస్తావించలేదు. పాప అమ్మ అంటుంటే సౌమ్య ఎంతో పొంగిపోయేది. పాపకి 3 ఏళ్ళు ఉన్నప్పుడు సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది. కంగారు పడిన కిరణ్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. సౌమ్య నెల తప్పిందని చెప్పారు డాక్టర్. రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. ఈ మందులు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ సూచనలిచ్చారు. ఇంటికి చేరుకొని శిశిరను తీసుకొని ముద్దులతో ముంచెత్తి, "ఒరేయ్ కన్నా! నువ్వు ఆడుకోవడానికి తమ్ముడు రాబోతున్నారు" అని ఆనందపడ్డారు ఇద్దరు. అరుణ గారు కూడా ఎంతో సంతోషించారు. మాతృత్వంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తుంది సౌమ్య. శిశిర వల్లే తనకి ఈ అదృష్టం దక్కిందని వాళ్ళ నమ్మకం. కొన్ని నెలల తర్వాత సౌమ్యకి కవలలు పుట్టారు. ఆ పిల్లలను చూసి ఎంతో ఆనందపడ్డారు. శిశిర అయితే తమ తమ్ముళ్ళని ఇద్దరిని చూసి తెగ ముద్దులు పెడుతూ, "మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు. థాంక్స్ మమ్మీ" అంటూ సౌమ్య ముఖానికి ముద్దులు పెట్టింది. మరి పప్పకు లేదా అని అడగడం ఆలస్యం కిరణ్ దగ్గరికి చేరి ముద్దులు పెట్టింది శిశిర. దీక్షిత్, దక్షిత్ అని పేర్లు పెట్టారు పిల్లలకి. పిల్లల ప్రతి పుట్టినరోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నారు. దీక్షిత్, దక్షిత్‌లు ఎవరైనా ఏమన్నా అంటే శిశిర అసలు ఊరుకోదు. చివరికి అమ్మా నాన్న అయినా సరే. శిశిరకు తమ తమ్ముళ్ళ పైనున్న ప్రేమను చూసి మురిసిపోయేవారు సౌమ్య, కిరణ్. శిశిర, దీక్షిత్, దక్షిత్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.